ఎమ్మెల్యే కొలిగపూడి శ్రీనివాస్ ఎపిసోడ్ పై హైకమాండ్ దృష్టి సారించింది. పార్టీకి అల్టిమేటం జారీ చేయడాన్ని టీడీపీ హైకమాండ్ తీవ్రంగా పరిగణించింది. 10 నెలలుగా తిరువూరులో చోటు చేసుకుంటున్న ఘటనలు, క్షేత్రస్థాయి పరిస్థితులపై నివేదిక ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. ఇందులో భాగంగా 3 సభ్యుల కమిటీని అధిష్టానం ఏర్పాటు చేసింది. కమిటీలో జిల్లా అధ్యక్షుడు నెట్టెం రఘురాం, ఎంపీ చిన్ని, పార్టీ సమన్వయకర్త మంతెన సత్యనారాయణ రాజు ఉన్నారు. ముఖ్యంగా 48 గంటల్లో ఏఎంసీ మాజీ చైర్మన్ రమేష్ రెడ్డిపై చర్యలు తీసుకోకపోతే పార్టీకి రాజీనామా చేస్తామని కొలికపూడి పార్టీకే అల్టిమేటం జారీ చేయడంతో హైకమాండ్ సీరియస్ గా తీసుకుంది. ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ ఎపిసోడ్ పై హైకమాండ్ దృష్టి సారించింది. పార్టీకి అల్టిమేటం జారీ చేయడాన్ని టీడీపీ హైకమాండ్ తీవ్రంగా పరిగణించింది. 10 నెలలుగా తిరువూరులో చోటు చేసుకున్న ఘటనలు, క్షేత్రస్థాయి పరిస్థితులపై నివేదిక ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. ఇందులో భాగంగా 3 సభ్యుల కమిటీని అధిష్టానం ఏర్పాటు చేసింది. కమిటీలో జిల్లా అధ్యక్షుడు నెట్టెం రఘురాం, ఎంపీ చిన్ని, పార్టీ సమన్వయకర్త మంతెన సత్యనారాయణ రాజు ఉన్నారు. ముఖ్యంగా 48 గంటల్లో ఏఎంసీ మాజీ చైర్మన్ రమేష్ రెడ్డిపై చర్యలు తీసుకోకపోతే పార్టీకి రాజీనామా చేస్తామని కొలికపూడి పార్టీకి అల్టిమేటం జారీ చేయడంతో హైకమాండ్ సీరియస్ గా తీసుకుంది. రైట్గా ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ పార్టీకి అల్టిమేటం జారీ చేయడాన్ని, దీనిపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు. క్రాంతి, కొలికపూడి పార్టీకే ఇటు అల్టిమేటం జారీ చేయడాన్ని ఏ విధంగా చూడాలి? అలాగే హైకమాండ్ కూడా సీరియస్ అయినట్టుగా తెలుస్తుంది. అప్డేట్స్ ఏంటి? తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ అటు టీడీపీ అధిష్టానానికి అల్టిమేట్ జారీ చేయడం జరిగింది. ఏదైతే టీడీపీ నేత పైన వచ్చిన లైంగిక ఆరోపణలకు సంబంధించి పార్టీ వెంటనే ఒక నిర్ణయం తీసుకుని పార్టీ నుంచి అతన్ని సస్పెండ్ చేయాలంటూ, మాజీ ఏఎంసీ చైర్మన్ ని సస్పెండ్ చేయాలంటూ కూడా కొలికపూడి శ్రీనివాస్ గత 2 రోజుల క్రితము అక్కడ ఉన్న మహిళలతో మాట్లాడుతూ టీడీపీ అధిష్టానానికి ఒక అల్టిమేటం జారీ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఏఎంసీ మాజీ చైర్మన్ గా ఉన్న వ్యక్తి సదరు ఎంపీ ఆఫీస్ లోనే రోజు ఉంటూ ఎంపీకి సంబంధించి తన ఎంపీ మనిషిగా చెప్పుకుంటూ ఇలాంటి కార్యక్రమాలకి పాల్పడతాడు. కాబట్టి ఖచ్చితంగా అతని పైన చర్యలు తీసుకోవాలి. 48 గంటల్లో చర్యలు కనుక తీసుకోకపోతే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారంటూ కూడా కొలికపూడి శ్రీనివాస్ బహిరంగంగా చెప్పడం జరిగింది. అయితే ఎంపీ ఆఫీస్ లో మూల్పూరి కిషోర్ కు ట్రాక్టర్ ఇచ్చారంటూ కూడా ఒక ఆరోపణలు అయితే వచ్చాయి. రమేష్ రెడ్డి కనిపిస్తే చెప్పు తెగే వరకు కొడతానంటూ కూడా ఎమ్మెల్యే అటు ఆగ్రహం అయితే వ్యక్తం చేసిన పరిస్థితి అయితే ఉంది. నిరసన వ్యక్తం చేసిన మహిళలతో కలిసి కొలికపూడి శ్రీనివాస్ ఈ ఘాటైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇక దానికి సంబంధించి ఏదైతే కొలికపూడి శ్రీనివాస్ ఆరోపణలు చేశారో దాన్ని కూడా ఆరోపణలు చేసిన వ్యక్తి ఏఎంసీ మాజీ చైర్మన్ దాన్ని ఖండించిన పరిస్థితి అయితే ఉంది. ఖచ్చితంగా ఎమ్మెల్యే చేసిన ఆరోపణల్ని తిప్పికొడుతూ ఎమ్మెల్యేనే తనని డబ్బులు 2 కోట్ల వరకు ఇవ్వాలన్నాడు. ఇవ్వని పక్షంలో, ఇవ్వలేనని చెప్పిన పక్షంలోనే ఈ రకమైన ఆరోపణలు చేసినట్టు కూడా ఏఎంసీ మాజీ చైర్మన్ రమేష్ రెడ్డి స్పష్టం చేసిన పరిస్థితి ఉంది. ఇక ఈ అంశాలన్నిటిపైన కూడా అటు టీడీపీ కేంద్ర నాయకత్వం దృష్టి సారించిన పరిస్థితి అయితే ఉంది. దానికి సంబంధించి ఒక కమిటీని కూడా నియమించిన పరిస్థితి అయితే ఉంది. అయితే 3 సభ్యులతో ఈ వ్యవహారానికి సంబంధించి కమిటీని నియమించడం జరిగింది. అటు జిల్లా అధ్యక్షుడిగా ఉన్న నెట్టం నగరంతో పాటు దానికి సంబంధించి మంతెన సత్యనారాయణ రాజు, జిల్లాకి సంబంధించిన ఇన్ఛార్జి నేతగా ఉన్న మంతెన సత్యనారాయణ రాజుతో పాటు ఒక నేతకు సంబంధించి అంటే 3 నేతలతో ఒక టీడీపీ అధిష్టానం కమిటీ వేయడం జరిగింది. ఆ కమిటీకి సంబంధించి నివేదిక ఇచ్చిన తర్వాత ఖచ్చితంగా కొలికపూడి శ్రీనివాస్ పైన ఒక చర్య తీసుకునేందుకు కూడా ప్రస్తుతము సిద్ధమవుతున్న పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే దీనికి సంబంధించి ఇప్పటికే అటు కొలికపూడి శ్రీనివాస్ ఏదైతే పార్టీ హైకమాండ్ కి ఒక అల్టిమేటం జారీ చేస్తుందో దానికి సంబంధించి కొంత హైకమాండ్ సీరియస్ గా పరిగణించిన పరిస్థితి అయితే ఉంది. ఈ కమిటీ విచారించిన అనంతరం క్రమశిక్షణ చర్యల నేపథ్యంలో ఖచ్చితంగా ఆ కమిటీ నివేదిక వచ్చిన తర్వాత కొలికపూడి శ్రీనివాస్ పైన ఒక చర్యలు తీసుకుంటున్నా లేదా అనేది కూడా కొంత వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ క్రాంతి.